సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఇప్పుడే కాకుండా కొద్ది రోజుల తర్వాత విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి సోషల్ మీడియాలో ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడంతో గమనించిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఉదయం అదే స్థలంలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. రామలింగారెడ్డి ఫోటోతో ఫ్లెక్సీ పెట్టి కాంగ్రెస్ నాయకులు రాకముందే కొబ్బరికాయ కొట్టారు. ఒకే స్థలంలో విగ్రహాల ఏర్పాటుకు ఇరు వర్గాలు పోటీ పడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది గమనించిన పోలీసులు రాత్రి నుంచే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట ఏసీపీ మధు రెండు పార్టీల నాయకులకు సర్ది చెప్పి గొడవను సర్ది చెప్పారు. గౌరవనీయులు స్వర్గీయులు మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మేము గత 3 మాసాల క్రితమే కమిషనర్ గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది, కలెక్టర్ గారికి పెట్టుకోవడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేయడానికి మేము కమిషనర్ గారిని అడగడంతో మీరు ఒక 2 రోజులు ఆగిన తర్వాత చేసుకోండి అని చెప్పేసి మా అనుమతి ఇచ్చిన తర్వాత చేసుకోమని చెప్పేసి చెప్తే మేము ఆగితే అటువంటి దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఒక మంచి మహనీయుడైనటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఏదైతే చెరుకు ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టకుండా చేస్తున్నారో ఇది చాలా దౌర్జన్యం. పోలీసు వారిని కూడా పక్కకు నెట్టి వాళ్ళు ఉండగా కూడా కొబ్బరికాయ కొట్టడం ఇది ఎంతవరకు సమంజసమో టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 6, 100 ఎట్టి పరిస్థితుల ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడే మేము ప్రతిష్ఠింపజేస్తాం. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ చెరుకు ముత్యం రెడ్డి విగ్రహానికి సంబంధించి ఈ భూమి పూజ కార్యక్రమం పెట్టుకోరు. ఆ విషయంలో వాళ్ళకి పర్మిషన్ లేదు అని చెప్పి విత్ లీగల్ పర్మిషన్ తీసుకొని మీరు విగ్రహం పెట్టుకోవాలి, అనవసరంగా పొలిటికల్ టెన్షన్ చేయొద్దని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు దాన్ని కొంచెం విరమించుకోరు. అదే విషయంలో ఈరోజు మార్నింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ బస్టాండ్ ఏరియాలో సేమ్ ప్లేస్లో పోలీస్ పికెట్ ఉన్నాక కూడా వాళ్ళు ఒక 5 to 10 మెంబర్స్ అకస్మాత్తుగా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి పోవడం జరిగింది. దాని మీద విత్ లీగల్గా కంప్లైంట్ ఇస్తే విత్ ఏఎస్ఐ గారితో ఒక కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. అట్లే మున్సిపల్ పర్మిషన్ లేకుండా కూడా చేసిర్రు. వాళ్ళు చేసింది 100% తప్పు. దానికి సంబంధించి లీగల్గా మేము ఎట్లా ప్రొసీడ్ కావాలో ఆ రకంగా కేసులు చేసి ప్రొసీడ్ అవుతాం. ఈ దుబ్బాక టౌన్లో రేపటి నుంచి గణేష్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎటువంటి పొలిటికల్ టెన్షన్ లేకుండా అంతా సామరస్యంగా ఉండాలి. ఎవరైనా ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు చేసి లీగల్ యాక్షన్ తీసుకునేది ఉంటుంది. పబ్లిక్ కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సార్, పోలీసులను కూడా బెదిరించారని ఏసీపీ గారు అంటున్నారు. పోలీసులు నెట్టివేశారంటున్నారు. దానికి సంబంధించి వీడియోగ్రఫీ ఉంది, చూస్తాము. లీగల్గా ఎట్లా ఉంటే దాని ప్రకారం కూడా ఏఎస్ఐ తోటి కంప్లైంట్ తీసుకొని లీగల్ యాక్షన్ తీసుకుంటాం.